అందరికీ నమస్కారం. మరి ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగినటువంటి 12 రోజుల కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ దగ్గర త్రివేణి సంగమంలో జరిగినటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పుష్కరాలు చాలా సాఫీగా ప్రశాంతంగా ఎంతో విజయవంతంగా జరగడం మాకు ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సరిపోయే వసతులకు కావలసిన నిధులను మంజూరు చేయడం వలన మేము అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు కల్పించగలిగినాము. అక్కడ స్థానిక శాసనసభ్యులు మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు ప్రత్యేక దృష్టి సారించి మరి దాదాపు 3 నెలల నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి వారైతే అక్కడే ఉండి ఈ 12 రోజులు కూడా వచ్చిన భక్తుల మరి విషయాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా వారు కూడా కేర్ఫుల్గా ఉండడం జరిగింది. అంతేకాకుండా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ 12 రోజులు అక్కడే ఉండి భక్తులను చూసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈసారి ఇచ్చినటువంటి సరస్వతి హారతి కాశీ నుంచి వచ్చి మరి ఎంతో వైభవంగా నవరత్నాల హారతి అని చెప్పి వారు ఇచ్చినటువంటి హారతి ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకర్షించింది. అది మన తెలంగాణకు మేలు చేస్తుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. మరి కేవలం దేవాదాయ శాఖనే కాకుండా అన్ని శాఖలు కూడా పంచాయతీరాజ్, R&B, మరి ఎలక్ట్రిసిటీ, RWS ఇలా అక్కడ అవసరమైన శాఖలన్నీ కూడా పనిచేసి వారి వారి బాధ్యతను మరి గుర్తెరిగి ఈరోజు అక్కడ అందరికీ సౌకర్యం కల్పించడం నిజంగా వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. మరి ఒక్కరోజు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరించి మరి తిరిగి వెళ్లడం జరిగింది. మరి అక్కడ పెద్దవాళ్లకు కూడా ముసలి వాళ్లకు కానీ పిల్లతల్లులకు కానీ ఇబ్బంది కాకుండా చూసుకున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకా రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలను కూడా ఇదే పద్ధతిలో అన్ని హంగులు ఆర్భాటాలతో భక్తులకు అన్ని సౌకర్యాలు అందించి ముందుకు నడుపుతామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, మంత్రి అయినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎండోమెంట్ అధికారులను కూడా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ భక్తులకు మళ్ళీ ఒకసారి